ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కొత్తపేట బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు విజయగౌడ్ గారు ఉన్నారు. ఏంటండి ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ బహిరంగ సభ పెట్టారు, అసలు ఎందుకు పెట్టినట్టు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మనం తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో జస్ట్ మళ్ళీ నీళ్లు ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయా లేదా, మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి అవగాహన లేకుండా కృష్ణా బోర్డు వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వడము, దాని విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వాస్తవం ఏం చేసాం మనం ఈ 9 ఏళ్ల పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణలో చేద్దామనుకొని ఆ తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఈ విధంగా చేయడం ప్రజలకు తెలియాలి అని చెప్పేసి మా కేసీఆర్ గారు ఇక్కడ సభ పెట్టడం జరిగింది. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? 6 గ్యారంటీ స్కీమ్లు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ఏదో మనం ఇచ్చేద్దాం 6 గ్యారంటీలను అని చెప్పేసి ముందు హామీలు అయితే ఇచ్చినారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమి పాలు పోని పరిస్థితి. ఎలా చేయాలి? హామీలు అయితే ఇచ్చినాం, దాంట్లో భాగంగా ఒక మహిళలకి ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేసినారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. మీకు అందరికి తెలుసు, మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మరి మిగతా గ్యారంటీలను వాళ్ళు నెరవేర్చుకోవాలి. ఇప్పటికీ కూడా 1వ తారీఖు జీతాలు రాని పరిస్థితి మనం మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా సరే మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్లో ఎందుకు వేసామా, అసలు గవర్నమెంట్ని ఎందుకు మార్చుకున్నామా అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు 500గా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు, రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరేమో ఇవ్వట్లేదు మీరు చెప్తున్నారు. ఎక్కడండి ఇస్తున్నారా? మీరు చెప్పండి. ఇవ్వట్లేదు. వాళ్ళు హామీలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇవి అయిన తర్వాత ఇస్తాము, నెక్స్ట్ గవర్నమెంట్ మన ఎంపీ సీట్లు గెలిపించుకోవాలి, అప్పుడు హామీలు తప్పకుండా నెరవేరుస్తాం అంటున్నారు. కానీ నెరవేరుస్తారన్న నమ్మకం లేదు. వాళ్ళు అలా జాప్యం చేస్తున్నారు అంతే. ఇప్పుడు మీరేమో నల్లగొండ సభ పెట్టారు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డలో అట్లా మంత్రివర్గాన్ని తీసుకెళ్లారు, మేమేం తక్కువ చేశామని చెప్పేసి బండి సంజయ్ బస్ యాత్ర చేస్తామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళు చేసుకుంటాయండి, ఎవరి పార్టీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి, ఎవరి వేళ వాళ్ళు వెళ్తూ ఉంటారు. మా పార్టీ మేము ప్రజల్లో ఇలా చేస్తున్నాము అని చెప్పడానికే వాళ్ళు బస్సు యాత్రలు కానీ మేడిగడ్డ సందర్శించడం కానీ చేస్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది? ఇన్ని రోజులు ఏం చేశారండి? ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఈ రోజే గుర్తొచ్చిందా? ఈరోజు రైతులు సుభిక్షంగా రైతు బంధు వస్తున్నది, మహిళలకి పథకాలు, ఎన్నో పథకాలతో మన తెలంగాణను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న కేసీఆర్ గారిని ఈ విధంగా ఎలాగో ఒకలాగా బ్లేమ్ చేద్దామన్న ఉద్దేశం వాళ్ళది, అంతేగాని అది జరగని పని. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అండి ప్రభుత్వంలో మేము దిగిపోతామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు కేసీఆర్ మాజీ సీఎం అవ్వడం అనేది కూడా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదండి, చేయలేదు. తెలంగాణ సీఎం గారు కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. టీఎస్ని టీజీగా మారుస్తామని చెప్తున్నారుగా రేవంత్ రెడ్డి. మనం టీఎస్ అనేసి మనం వెహికల్స్తో పైన కూడా రాసుకున్నాం. ఇలా ఇప్పటికిప్పుడు మారుస్తే ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం లేదు.